హైదరాబాద్ జియాగూడ వెంకటేశ్వర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా సెల్లార్లో నిర్వహిస్తున్న ఫర్నిచర్ తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీనివాస్ అతని కూతురు శివప్రియ మృతి చెందారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ ఘటనకు ప్రతివాదులుగా నగర పోలీస్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ఫిర్యాదులు చేర్చినట్లు న్యాయవాది రామారావు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడంతో పొట్టకూటి కోసం వలస వచ్చే కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. నాంపల్లి, సికింద్రాబాద్లో జరిగిన సంఘటనలో అనేక మంది మృతి చెందారని, అయినప్పటికీ మళ్లీ వారు అందులోని వ్యాపారం నిర్వహిస్తున్నారని, దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 2022-24 వరకు అగ్ని ప్రమాదంలో 1000 నుంచి 1300 మంది మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు. 1200, 1300 మంది ఫైర్ యాక్సిడెంట్లలో చచ్చిపోయారు మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాన్ని అయితే నిన్నైతే చాలా బాధాకరం. ఒక చిన్న పాప చనిపోవడం జరిగింది. పాపతో పాటు తల్లిదండ్రులు కూడా మృతి చెందిరని తెలిసింది. ఇది చాలా బాధాకరం. అయితే మొదటిగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేటివి ఎందుకు అవుతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తే, ఎక్కువ శాతం ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఇవి జరుగుతున్నాయి ఎందుకంటే అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్లోనని అనుమతి లేకుండా కొన్ని వ్యాపారాలు చేయడము కాకుండా మొన్న నాంపల్లి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే, లేకుంటే రూబీ హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే, సికింద్రాబాద్లో 10 మంది చనిపోయారు. దానికి అనుమతులే లేవు. భవన నిర్మాణ అనుమతులు కూడా తీసుకోలే. ఇప్పుడు మీరు చూడండి, మీరు ప్రెస్ వాళ్ళు వెళ్ళి చూడండి, మళ్ళా కట్టి మళ్ళీ దానిలో వ్యాపారం చేస్తారు. అంటే ఆ స్ట్రక్చర్ను మీరు రెగ్యులరైజ్ చేసిరా, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు దాని గురించి పట్టించుకుంటలేరా అనే విషయం అయితే అనేది అర్థమవుతలేదు. నిన్న జరిగిన ప్రమాదం మీరు చూడండి. నిన్న జరిగిన ప్రమాదంలో అయితే సెల్లార్ల ఆ అపాక్సీ, అక్రిలిక్, కెమికల్లు, లేకుంటే ఆ స్పాంజులు, కట్టెలు అవి ఉంటే అవి తలగబడ్డాయి. అవి తలగబడి 23 మంది ఉంటారంట ఆ బిల్డింగ్లో. 23 మంది ఉంటారు కార్మికులు, వలస వచ్చిన కార్మికులు. నుండో చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు. వాళ్ళ జీవితాలు ఇట్లా మొత్తం కథమైపోతున్నాయి. మరి ఇంత అన్యాయమా? మీరు ఈ విషయాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినాక మానవ హక్కుల కమిషన్ 408/2024గా దాన్ని నమోదు చేసి విచారణ చేపట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అయితే దీనిలో మేము ప్రతివాదులుగా సిటీ పోలీస్ కమిషనర్ను మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ను. ఇప్పుడు జిహెచ్ఎంసీ స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రమాదాలకు కారణం ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది స్పందిస్తుంది. 100% డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది స్పందిస్తుంది. కాకుంటే ఇట్లాంటి ప్రమాదాలను మనం అరికట్టాలి. ఇప్పుడు అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళకు మేము ఒక కుటుంబానికి 25 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వమని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీని మీద చర్యలు చేపట్టాలని కమిషన్ను ఆదేశాలు ఇవ్వవలసిందిగా కూడా కోరడం జరిగింది. అయితే ఈ విషయంలో మేము జిహెచ్ఎంసీ కమిషనర్ను, అంటే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని గుర్తించుండి మీరు ముందుగాల ఇటువంటి అక్రమ వ్యాపారాలు అనేటివి మీరు బంద్ చేపిస్తే కొద్ది శాతం ఈ ప్రమాదాలు అనేది తగ్గే ఆస్కారం ఉంటుంది. ఆ విషయాన్ని కమిషన్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది.